జ్ఞానము కలిగి ఉండాలనుకుంటున్నారా? ధైర్యము కలిగి ఉండాలనుకునుచున్నారా? ఐశ్వర్యము కలిగి ఉండాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా వందనాలు. లరా మంచిది, మీరందరూ బాగున్నారా? మంచిది. అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. నీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే నీ బిడ్డలందరితో మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి ఎనగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. అలాగనే ప్రభువా, ఇదిగో నాయన, మమ్మల్ని మీరు ఆకుడికి సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని భయము కలవారు పొందుకునే మేలు. ఇందులో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని భయము కలిగిన వారు పొందుకునే మేలులు అంటే దేవుని భయం కలిగి ఉంటే వారు కొన్ని మేలు పొందుకుంటారు కదా. ఏ మేలు పొందుకుంటారో అన్న విషయాన్ని ఈ సమయంలో మనం తెలుసుకున్నాం. ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారు కొన్ని మేలు పొందుకుంటారు. ఏం మేలు పొందుకుంటారో మనం చూద్దాం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు మేలు పొందుకోకుండా ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే మరి ఈ వాక్యము ద్వారా మరి నువ్వు మేలు పొందుకుంటావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఉందాం. అవును, ఒక వ్యక్తికి దేవుని భయము అవసరం. దేవుని భయము లేకపోతే మరి ప్రజలు చెడిపోతారు. దేవుని భయం లేకపోతే నష్టపోతారు. అందుకే దేవుని యొక్క భయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని భయము కలిగిన వారు పొందుకునే మేళ్ళు. మనం దేవుని భయము కలిగి ఉన్నట్లయితే మనకు చాలా మేళ్ళు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మేళ్ళు గురించి మనం తెలుసుకున్నాం. మంచిదిరా, ఇక్కడ చదువుకున్నటువంటి ఈ సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఆలోచన చేస్తే మొదటి మేలు ఏంటంటే జ్ఞానమును పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మేలు ఏంటంటే, మొదటి పాయింట్ జ్ఞానమును పొందుకుంటాం. అవును, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు జ్ఞానం అవసరం, జ్ఞానం కావాలి. ఎందుకంటే మరి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము లేనివారు వాక్యం తెలియపరుస్తుంది, యోచింపక ఆపదలో పడుదురు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. బుద్ధిమంతుడైతే అపాయ ముచ్చుట చూసి దాగుకొను, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. అవును, జ్ఞానము లేకపోతే యోచన ఉండదు, యోచన లేకపోతే ఆపదలో పడిపోతారు. ముందు రాబోతున్నటువంటి ఆ సమస్యను గుర్తించలేరు జ్ఞానం లేకపోతే. ముందు రాబోతున్నటువంటి ఆ కష్టాన్ని గుర్తించలేరు జ్ఞానం లేకపోతే. ముందు రాబోతున్నటువంటి ఆ యొక్క అవమానాన్ని గుర్తించరు జ్ఞానం లేకపోతే. యోచన అనగా ఆలోచన ఉండదు. ఆలోచన లేక వారు నష్టపోతారు. అందుకే ఖచ్చితంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలన్నా మనకి ఈ లోకంలో జ్ఞానం కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానం వస్తుంది అనగా జ్ఞానాన్ని పొందుకుంటాం. అవును కదా, జ్ఞానం పొందుకుంటాం. ఈ లోకంలో జ్ఞానం లేక
ఎంతోమంది నశించిపోతున్నారు. అజ్ఞానంలో ఉంటూ ఎంతోమంది నశించిపోతున్నారు. అమాయకత్వంలో ఉంటూ ఎంతోమంది నశించిపోతున్నారు. వారికి జరుగుతున్న నష్టాలని గ్రహించలేకపోతున్నారు. వారికి వస్తున్న ఆపదల్ని గుర్తించలేక గ్రహించలేక నష్టపోతున్నారు. అందుకే మనం జ్ఞానాన్ని పొందుకుంటాం. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, జ్ఞానం అవసరం, ఇది కూడా మేలే. లేకపోతే ఈ జ్ఞానం లేని వారు యోసింపక ఆపదలో పడదురు అని వాక్యం రాయబడింది. మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం మనకి మేలు. జ్ఞానం వల్ల మనం మేలు పొందుకుంటాం. జ్ఞానం వల్ల ఏ మేలు మనకున్నాయో కొన్ని విషయాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్లరా, జ్ఞానమును ఎడవకుండిన ఎడల అది నిన్ను కాపాడును. ఎలా కాపాడుతుంది? అపాయం లేకపోకుండా కాపాడుతుంది, నష్టం లేకపోకుండా కాపాడుతుంది, అవమానం లేకపోకుండా కాపాడుతుంది, ఇబ్బందులు లేకపోకుండా కాపాడుతుంది. జ్ఞానము ఒక వ్యక్తిని కాపాడుతుంది. జ్ఞానము ఎడవకుండా ఉంటే, జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని ఎడవకుండా ఉండిన ఎడల ఆ జ్ఞానము మనల్ని కాపాడుతుంది. మనకు నష్టం రాకుండా కాపాడుతుంది, మనకు అపాయం రాకుండా కాపాడుతుంది, మనం ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానమే అడుగడుగున మనల్ని కాపాడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? దేవుని జ్ఞానాన్ని పొందుకున్నావా? దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని పొందుకున్నావా? ఆ జ్ఞానం ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? ఆ జ్ఞానం ద్వారా ఆలోచన చేస్తున్నావా? ఆ జ్ఞానం ద్వారా మాట్లాడుతున్నావా? ఆ జ్ఞానం ద్వారా ప్రవర్తిస్తున్నావా? ఆ జ్ఞానం ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? ఆలోచించు. ఒకవేళ ఆ జ్ఞానం నీకు లేకపోతే, దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే, దేవుడిచ్చే ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోకపోతే నష్టపోతావు సహోదరి సహోదరుడా. ఈ లోక జ్ఞానం నిన్ను ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానం నిన్ను నష్టాలకు తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానం నిన్ను మరి అపాయాలకు తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానం నిన్ను అవమానాలకు తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానం నిన్ను ఆర్థికమైన ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానము ద్వారా నువ్వు నష్టపోతావు సహోదరి సహోదరుడా. ఆలోచించు. దేవుని దృష్టిలో ఈ లోక జ్ఞానము ఎర్రితనమై ఉందని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఈ లోక జ్ఞానాన్ని నువ్వు అనుసరిస్తూ నేను జ్ఞానవంతుణ్ణి జ్ఞానవంతురాల్ని అనుకుంటూ నీలో నువ్వే మురిసిపోతున్నావేమో, నీలో నువ్వే హెచ్చించుకుంటున్నావేమో. ఆత్మదేవుడి సమయంతో మాట్లాడుతున్నాడు. నిజమైన జ్ఞానము, అసలైన జ్ఞానము, అది దేవుడిచ్చే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అది జ్ఞానానికి మూలం. మనం జ్ఞానం పొందుకుంటాం. ఆ జ్ఞానం పొందుకుంటే దీంట్లో మొదటి పాయింట్లో మొదటి మాట మనం చూస్తే, జ్ఞానము ఇడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో నువ్వు పొందుకున్న ఆ జ్ఞానం నీకు మేలు చేస్తుంది. ఏందా మేలు చేసిందంటే నిన్ను కాపాడుతుంది. నీకు నష్టం రాకుండా కాపాడుతుంది, నీకు అపాయం రాకుండా కాపాడుతుంది. ఒకటి. రెండో విషయాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గలవాడిని గద్దించగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. నీ దగ్గర జ్ఞానం ఉంటే ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ద్వేషించవు, ఆ వ్యక్తిని అవమానించవు, ఆ వ్యక్తి మీద పగ పెట్టుకోవు, ఆ వ్యక్తి మీద పంతం పెట్టుకోవు, ఆ వ్యక్తి మీద కక్ష పెట్టుకోవు. లరా ఆలోచించేయండి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఎవరైనా ఒకరు మంచి గురించి గద్దించినప్పుడు తిరగబడుతున్నారు, ఎదురాడుతున్నారు, తిరగబడుతున్నారు, కక్ష పెట్టుకుంటున్నారు, పగబడుతున్నారు. సహోదరి సహోదరుడా ఆలోచించేయండి. ఆ పగబడుతున్నారు, ఏదో అపాయం చేయాలని, నష్టపరచాలని తిరగబడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి దగ్గర దేవుని జ్ఞానం లేదు కనుక, వారి దగ్గర సరైన జ్ఞానం లేదు కాబట్టి, వారి దగ్గర పరలోకానికి తీసుకెళ్లే జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోలేదు కాబట్టి. నిజంగా జ్ఞానం నీ దగ్గర ఉంటే నువ్వు తిరగబడవు సహోదరి సహోదరుడా. దేవుని జ్ఞానం నీ దగ్గర ఉంటే ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు, ఎవరైనా నిన్ను మందలించినప్పుడు,
ఎవరైనా నువ్వు చేస్తుంది పొరపాటు అన్నప్పుడు, అది తప్పు అన్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. జ్ఞానం, నిజమైన జ్ఞానం నీ దగ్గర ఉంటే సరి చేసుకుంటావు, నువ్వు దిద్దుకుంటావు. ఆలోచించేయండి. ఈరోజు అనేక మందిని హెచ్చరించినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, సరి చేసినప్పుడు, ఇది మంచిది కాదు అన్నప్పుడు, అలా ఆలోచన చేయకూడదు అన్నప్పుడు, అలా మాట్లాడకూడదు అన్నప్పుడు, అలా ప్రవర్తించకూడదు అన్నప్పుడు చాలామంది ఈరోజు తిరగబడుతున్నారు. నేటి సంఘాల్లో కూడా దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల్ని కదిలించి, దైవ సేవకుల్ని రేపి, దైవ సేవకుల్ని మండించి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వారి దగ్గర దేవుని జ్ఞానం లేక అనేక మంది తిరగబడుతున్నారు. అనేక మంది మరి అపార్థం చేసుకుంటున్నారు. అనేక మంది ఇదిగో మరి గొడవకు వస్తూ ఉంటున్నారు. అనేక మంది అర్థం చేసుకోలేకపోతుంటున్నారు. ఆలోచించేయండి. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఆ లెక్కలో నువ్వు ఉంటే ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము గలవాడిని గద్దించగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? ఇదిగో ఆ వ్యక్తి ద్వారా నేను సరిచేయబడ్డాను, మా సేవకుడి ద్వారా నేను సరిచేయబడ్డాను, మా సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను సరిచేయబడ్డాను, నేను దిద్దబడ్డాను, దేవుడు నాకు మేలు చేశాడు, నా తప్పు నాకు అర్థమైంది, నా పొరపాటు నాకు అర్థమైంది, దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం చేత నేను తెలుసుకోగలిగాను, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ లోటు వచ్చిందో, ఎక్కడ అపాయం వచ్చిందో, ఎక్కడ నేను జారిపోయానో, ఎక్కడ పడిపోయానో నేను తెలుసుకోగలిగాను అని జ్ఞానం కలిగిన వాడు తిరిగి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఆలోచించు. జ్ఞానము గలవాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. తిరగబడరు, అపార్థం చేసుకోరు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి తిరిగి ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. నా మేలు గోరి, నా మంచి గోరి, ఇదిగో నన్ను సరిచేయడానికి, నన్ను తిద్దడానికి నన్ను గద్దించారు. వాళ్ళు గద్దించకపోతే నేను ఇంకా తప్పిపోదును, వాళ్ళు గద్దించకపోతే నేను ఇంకా జారిపోదును, వాళ్ళు గద్దించకపోతే నేను పడిపోదును. నా దేవుడు దైవ సేవకుల్లో చేరి నాతో మాట్లాడాడు, నా దేవుడు నన్ను గద్దించాడు, నా దేవుడు నన్ను ప్రేరేపించాడు, నా దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని నేను సరిచేసుకోవడానికి, నేను ఇంకా నష్టపోకుండా ఉండడానికి, నేను ఇంకా అవమానించబడకుండా ఉండడానికి నా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సహోదరులారా, ఈ వాక్యం వింటున్న దేవుని బట్టి ఈరోజు నీ దగ్గర జ్ఞానం ఉందా? నిజంగా నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? నిన్ను గద్దించినటువంటి వారిని ప్రేమించడానికి ప్రారంభిస్తావు. వారి మీద పగ పెట్టుకో, వారి మీద పంతం పెట్టుకో, వారి మీద కక్ష పెట్టుకో, వారిని భేదంతో చూడు, అసూయపడు వారి మీద, గర్వపడు వారి మీద, దుడుకుపడు వారి మీద. ప్రియ సహోదరులారా, ఇదిగో నీవు వారిని ప్రేమించడానికి ప్రారంభిస్తావు. అందుకనే జ్ఞానం ఎంత అవసరమో చూడండి. ఒక వ్యక్తి జ్ఞానం గలవాడు ఆ జ్ఞానం కాపాడుకుంటూ వస్తే ఆ జ్ఞానం వారిని కాపాడుతూ వస్తుంటుంది అపాయం లేకుండా. రెండోదిగా ఇదిగో ఎవరైనా వాళ్ళని గద్దించినప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే, పిల్లరా, ఆ గద్దించిన వారిని ప్రేమిస్తారు. వాళ్ళు గద్దించకపోతే నేను ఇంకా చెడిపోదును, ఇంకా దూరం అయిపోదును, ఇంకా తప్పిపోదును అని. తర్వాత మూడో విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తే, క్రీస్తునందు దేవుని పిల్లలు ఆలోచించండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30 వచనం, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తాడు. అవును పిల్లరా, ఎందుకంటే అతని దగ్గర జ్ఞానం ఉంది కనుక, ఆమె దగ్గర జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు, నశించిపోతున్నటువంటి వారిని రక్షిస్తారు. వాక్యం వింటున్న సహోదరి, సహోదరు, వారు మాత్రమే రక్షించబడటం కాదు, వారి కుటుంబం మాత్రమే రక్షించబడటం కాదు, ఇతరులను రక్షిస్తారు, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎంతోమందిని ఆయన రక్షించాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా. ప్రియులరా, ఇదిగో నశించిపోతున్న వారిని మనం రక్షించాలి, నాశనానికి సిద్ధంగా ఉన్న వారిని మనం రక్షించాలి, వారి ఆత్మను రక్షించాలి. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని గంధకాల్లో కాలిపోవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారందరిని కూడా మనం రక్షించాలి, వారిని మంచి మార్గంలో నడిపించాలి. పాపాన్ని గురించి, మరి నీతిని గురించి వారికి తెలియపరచాలి, శిక్షణ గురించి తెలియపరచాలి, పరలోక రాజ్యాన్ని గురించి తెలియపరచాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే జ్ఞానము గలవారు. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తారు.
ఎందుకంటే నేను రక్షించబడ్డాను, నా పొరుగువారు నశించిపోకూడదు, నా సాటి వారు నశించిపోకూడదు, వాళ్ళు రక్షించబడాలా, వారు కూడా మేలు పొందుకోవాలా, వారు కూడా సహాయాన్ని పొందుకోవాలా. రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నశించిపోతారు. కాబట్టి ఇదిగో అని జ్ఞానము గలవాడు ఇతరులని రక్షిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎంతమందిని రక్షించావు? నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడ్డానన్న పేరు పెట్టుకున్నావు, పేరు మార్చుకున్నావు. అయితే నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందిని సంఘానికి నడిపించావు? ఎంతమందిని బాప్తిస్మ అనుభూతికి నడిపించావు? ఎంతమంది ఈరోజు ఆత్మీయులుగా ఉన్నారో? ఎంతమందిని రక్షించగలిగావు? నీ అనుభవం ఎంత? నువ్వు రక్షించబడి ఎంతకాలమైంది? నువ్వు బాప్తిస్మ పొంది ఎంతకాలమైంది? నీ తోటి సహోదరి సహోదరులు ఎంతోమంది నశించిపోతుంటే, నీ గ్రామస్తులు ఎంతమంది నశించిపోతున్నారో, నీ బంధువులు ఎంతమంది నశించిపోతున్నారో, నీ రక్త సంబంధంలో ఎంతమంది నశించిపోతున్నారో, ఇరుగు పొరుగు వారు ఎంతమంది నశించిపోతున్నారో, నీ స్నేహితులు ఎంతమంది నశించిపోతున్నారో, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని రక్షణలోకి నడిపించావు, ఎంతమంది రక్షించబడ్డారో. ఈ పని ఇది కూడా నీ ద్వారా జరగలేదంటే నీ దగ్గర ఉన్నది దేవుని జ్ఞానం కాదు, అది లోక జ్ఞానము. నువ్వు లోక జ్ఞానం చేత నడిపించబడుతున్నావు, లోక జ్ఞానం చేత నడిపించబడుతున్నావు. నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటున్నావు, జ్ఞానవంతురాలని చెప్పుకుంటున్నావు. నిజంగా దేవుడిచ్చిన జ్ఞానం నీ దగ్గర ఉంటే, నిజమైన జ్ఞానము నువ్వు పొందుకుంటే ఇతరులను రక్షిస్తావు, ఇతరులను కాపాడుతావు, ఇతరులకు సహాయపడతావు, సువార్తను చెప్తావు, సంఘానికి నడిపిస్తావు, బాప్తిస్మ అనుభూతిలోకి తీసుకొస్తావు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎంతమంది రక్షించబడ్డారు? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? నీ ద్వారా ఎంతమందిని సంఘానికి తీసుకొచ్చావు? ఎంతమంది రక్షించబడ్డారో? ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? రేపు ప్రభు సన్నిధిలో నువ్వు లెక్క ఇవ్వాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాము, జ్ఞానమును పొందుకుంటాం. మొదట మనం చూసాం, మన అంశము దేవుని భయము కలిగిన వారు పొందుకునే మేలు. ఏంటి? ఒకటి, జ్ఞానం పొందుకుంటాం. ఈ జ్ఞానం మనకి ఎలా మేలు అవుతుందంటే, ఒకటి, ఈ జ్ఞానము ఇడవకుండా నెల అది మనల్ని కాపాడుతుంది అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో. రెండవది మనం చూస్తే, జ్ఞానము గలవాడిని గద్దెంపుగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనం అపార్థం చేసుకోకుండా వాళ్ళు ప్రేమించడానికి ప్రారంభిస్తాం. నా మంచి కోసం మాట్లాడారని, హెచ్చరించారని. మూడోది మనం చూసాం, జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు. తర్వాత రెండో పాయింట్ని మనం చూద్దాం కదా. ఈ జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మరి 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. అక్కడున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన బహుధైర్యము పుట్టించును. అంటే ఆలోచించేయండి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఇదిగో ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లరా, మనకు కలిగే రెండో మేలు ఏంటంటే ధైర్యమునిస్తుంది. ఆలోచించండి ప్రియ సహోదరులారా, గమనించండి. దేవుని భయము కలిగిన వారు పొందుకునే మేలు, మొదటి జ్ఞానం పొందుకుంటారో, రెండోది ధైర్యాన్ని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం వస్తుంది మనకి. అవును, ధైర్యంగా ఉంటాం. గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ధైర్యంగా ఉంటాం, ధైర్యము కలిగిన వారంగా ఉంటాం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఒకటేమో మనం జ్ఞానం పొందుకుంటున్నాం, జ్ఞానం వస్తుంది, దాని ద్వారా 3 ప్రయోజనాలు మనకున్నాయి. రెండోది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనం ధైర్యాన్ని పొందుకుంటాం, మనం ధైర్యాన్ని కలిగి ఉంటాం. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, పిరికితనాన్ని దూరపరుస్తాడు. ఈరోజు అనేక మంది పిరికివారుగా ఉన్నారు, అనేక మంది భయపడుతూ ఉన్నారు. ప్లరా, ఈ వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉంటాం. ప్రతి దానికి భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉండగలరు. ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి లేరు కాబట్టి వీళ్ళ ధైర్యం లేదు. చాలామంది పిరికివారుగా ఉంటున్నారు, భయపడుతున్నారు, ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. సహోదరుడా సహోదరి ఆలోచించు. అందుకే బహుధైర్యంగా ఉంటాం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఆ ధైర్యాన్ని దేవుడే మనకిస్తాడు. చూద్దాం బైబిల్లో నుంచి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తే, కష్టాల్లో
ధైర్యంగా ఉంటాం, నష్టాల్లో ధైర్యంగా ఉంటాం, బాధల్లో ధైర్యంగా ఉంటాం, వ్యాధుల్లో ధైర్యంగా ఉంటాం, ఆర్థికమైన ఇబ్బందుల్లో ధైర్యంగా ఉంటాం, పోరాటాల్లో ధైర్యంగా ఉంటాం, శత్రువు ముందు ధైర్యంగా ఉంటాం, ఈ లోకంలో ధైర్యంగా ఉంటాం, ఎక్కడైనా ధైర్యంగా ఉంటాం, ధైర్యము కలిగిన వారముగా ఉంటాం, ఎక్కడా పిరికి వాళ్ళంగా ఉండం, ఎక్కడా భయపడే వాళ్ళంగా ఉండం. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో అడుగడుగునా ఎందుకు భయపడుతున్నావు? ప్రతి దానికి ఎందుకు భయపడుతున్నావు? నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని పొందుకుంటావు, ధైర్యంగా జీవిస్తావు, ధైర్యంగా బ్రతుకుతావు. వచ్చే శ్రమలకి, వచ్చే కష్టాలకి, వచ్చే శోధనలకి, వచ్చే అవమానాలకి, వచ్చే వ్యాధులకి, వచ్చే సమస్యలకు ఎంత మాత్రం కూడా నువ్వు భయపడు. భయము లేని వ్యక్తిగా ఉంటావు, భయము లేని కుటుంబంగా ఉంటావు, భయము లేని సంఘంగా ఉంటావు. అందుకే వాక్యం రాయబడి ఉంది. ఇట్లరా చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఆయన యందు భయభక్తులు కలిగి నీతి మార్గాల్లో నడిచేవారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు భయపడరు, దేనికి భయపడరు. రా సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఆలోచించండి. అడవికి రాజు సింహం. సింహం దేనికి భయపడదు, ఏ జీవికి భయపడదు, ఏ జంతువుకి భయపడదు, ఏ మృగానికి కూడా భయపడదు, ఎవరికి భయపడదు. సింహం ఢీకుంటుంది, సింహం ఎదురెళ్తుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. మరలా భయపడుటకు నువ్వు పిరికి ఆత్మను పొందుకున్నావా? నువ్వు దత్తపుత్ర ఆత్మను పొందుకున్నావు. ఎందుకు భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, సింహం వలె ఉండాలి, ధైర్యముగా ఉండాలి. నీ కంటికి కనిపించేదాన్ని బట్టి భయపడద్దు, నువ్వు నీ చెవికి వినిపించేదాన్ని బట్టి భయపడద్దు, నువ్వు అనుభవించేదాన్ని బట్టి భయపడద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, భయపడద్దు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. రెండోది, నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు, నువ్వు ధైర్యాన్ని అనుభవిస్తావు, ఆ ధైర్యంలో నువ్వు నడిపించబడతావు, ధైర్యంగా ఉంటావు. సింహం వలె ధైర్యంగా, ఎక్కడ భయపడవు, ఏ విషయంలో భయపడవు. ఎందుకంటే దేవుని భయం నీలో ఉంది కాబట్టి, పొరపాటు నీళ్ళు లేదు కాబట్టి, తప్పు నీళ్ళు లేదు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి భయపడకుండా ధైర్యముగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. వాక్యం చెబుతుంది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 2వ మాటలో మరొక విషయాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండో పాయింట్లో రెండో మాట మనం వింటున్నాము. ఇదిగో యోబు అంటున్నాడు, ఆయనకు కష్టాలు వచ్చినప్పుడు, ఆయనకు నష్టాలు వచ్చినప్పుడు, ఆయనకు బాధలు వచ్చినప్పుడు, ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు, ఆయనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆయనకు పోరాటాలు వచ్చినప్పుడు, ఎలా సమస్యలు వచ్చినప్పుడు, ఇదిగో ఉన్నవన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు, ఉన్నవన్నీ కూడా కోల్పోయినప్పుడు, సమస్తాన్ని కోల్పోయినప్పుడు, ఆస్తులు కోల్పోయినప్పుడు, అంతస్తులు కోల్పోయినప్పుడు, మనుషులను కోల్పోయినప్పుడు, ఆయనకు సమస్తము కోల్పోయినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు, ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు. ఇదిగో శరీరంలో వ్యాధి వచ్చింది, ఇదిగో చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినాను. చూసారా చక్కటి మాటను మనం చూస్తున్నప్పుడా, ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుస్తున్నాను. క్రీస్తునందు పిల్లరా, కష్టాలు వచ్చిన తర్వాత ఆయనకు భయపడలేదు, నష్టాలు వచ్చిన తర్వాత భయపడలేదు, అవమానించబడ్డాడు భయపడలేదు, వ్యాధిలో ఉన్నాడు భయపడలేదు, ఆస్తులు పోయినాయి భయపడలేదు, 10 మంది సంతానం చనిపోయారు భయపడలేదు, భార్య దూషించింది భయపడలేదు, అవమానించింది భయపడలేదు, కురుపులు వచ్చాయి భయపడలేదు, చిల్ల పింకుతో గోక్కుంటున్నాడు భయపడలేదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పిరికితనంలో ఉన్నావు? ఎందుకు అల్ప విశ్వాసంలో ఉన్నావు? దేనికి భయపడుతున్నావు? నీకు మేలు చేయడానికి దేవుడు ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అన్నీ పోగొట్టుకున్నా ధైర్యంగా ఉన్నాడు,
దేవుని బీజం ఆయనలో ఉంది, దేవుని వాక్యం ఆయనలో ఉంది, సత్యం ఆయనలో ఉంది, నీతి ఆయనలో ఉంది, యథార్థత ఆయనలో ఉంది, పరిశుద్ధత ఆయనలో ఉంది. దేవునికి ఇష్టంగా ఆయన ఉన్నాడు, అందుకే ఆయన భయపడలేదు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. నువ్వెందుకు నీ జీవితంలో భయపడుతున్నావు? ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. ఆయన్ని వదిలిపెట్టను, ఆయన్ని విడిచిపెట్టను, వాక్యాన్ని నేను వదిలిపెట్టను, నా ప్రభువుని నేను విడిచిపెట్టను, నా దేవుణ్ణి నేను వదిలిపెట్టను, సంఘాన్ని నేను వదిలిపెట్టను, సహవాసాన్ని నేను వదిలిపెట్టను, మందిరాన్ని నేను వదిలిపెట్టను, సత్యాన్ని వదిలిపెట్టను, నీతిని వదిలిపెట్టను, భక్తిని వదిలిపెట్టను, యథార్థతను వదిలిపెట్టను. ఆయన నన్ను చంపినా సరే క్రీస్తునందులరా నేను వదిలిపెట్టను. ధైర్యం. నీతిమంతులు ఒకటి సింహం వలె ధైర్యంగా ఉంటారని మనం చూసాము. రెండోది యోబుని చూస్తున్నాము. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను మాత్రం ఆయన్ని వదిలిపెట్టను, నేను ఆయన కోసం కనిపెట్టుకుంటా. నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు ఏదో ఒక రోజు, నా దేవుడు అద్భుతం చేస్తాడు ఏదో ఒక రోజు, నా దేవుడు నా వైపు చూస్తాడు ఏదో ఒక రోజు. నా స్థితిలాగే ఉండదు, నా పరిస్థితిలాగా ఉండదు. నేను ఆయన కోసం కనిపెట్టుకుంటా, ఆయన కార్యాల కోసం కనిపెట్టుకుంటా, ఆయన క్రియల కోసం కనిపెట్టుకుంటా, ఆయన మేలు కోసం కనిపెట్టుకుంటా. ఇప్పుడున్నట్టే నేను ఉండను, ఇప్పుడున్నట్టే నా కుటుంబం నన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నాకు కూడా ఆయన సహాయం చేస్తాడు, నాకు కూడా ఆయన మేలు చేస్తాడు, నాకు కూడా ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యం నా జీవితంలో జరిగేంత వరకు కూడా ఇదిగో నేను కనిపెట్టుకోనంట, ఎదురు చూస్తూ ఉంటా, ఏసి ఉంటా. ఉందా ఈ ధైర్యం నీకు? ఈ వాక్యం వింటున్న దేవుని వెంట ఉందా ఈ ధైర్యము? చిన్న కష్టాలు వస్తే చచ్చిపోతానంటావు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటావు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటావు, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటాను అంటావు, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోతానంటావు. ఉందా ధైర్యము? చిన్న వ్యాధి ఇస్తే ఉందా ధైర్యము? ఆలోచించే సమయంలో నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కోసం కనిపెట్టుకుంటా, ఆయన కార్యాల కోసం కనిపెట్టుకుంటా, ఆయన క్రియల కోసం కనిపెట్టుకుంటా, ఆయన మేలు కోసం కనిపెట్టుకుంటా, నేను కనిపెట్టుకుంటా. తర్వాత ఇంకొక మాట అంటాడు అక్కడ, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని తాను రుజువుపరుతును. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన యథార్థమైనదని రుజువుపరుతును. ఎలా జీవించుంటే ఆ మాట అనగలుగుతున్నాడు. ఎంత భక్తిగా జీవించగలిగితే, ఎంత యథార్థంగా జీవించగలిగితే, ఎంత నీతిగా జీవించగలిగితే, ఎంత పరిశుద్ధంగా జీవించగలిగితే యోబు మాట అంటున్నాడు చూడండి. ఆయన సన్నిధిలో, ఎక్కడ? ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన ముందు, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన, నా జీవితము, నా ప్రవర్తన, నా సాక్ష్యము యథార్థమైనదని నేను రుజువుపరుచుకుంటాను. యథార్థమైందని రుజువుపరుచుకుంటా. ఇదిగో ప్రభువా, దేవా, యథార్థంగా జీవించానయ్యా. ఎవరి దగ్గర రుజువుపరుచుకుంటాడు ఆయన? దేవుని దగ్గర రుజువుపరుచుకుంటా అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ సంగతి ఏమిటి? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? మూడో మాట చూస్తే మనం ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. నా దేవుడి దగ్గరే నేను రుజువుపరుచుకుంటా, నా దేవుని ఎదుట రుజువుపరుచుకుంటా. ఎలా యథార్థంగా బ్రతికానో, ఎలా పరిశుద్ధంగా బ్రతికానో, ఎలా నీతిగా బ్రతికానో, నా దేవుని ఎదుట ఎంత నేను బ్రతికానో, ఏ విధంగా జీవించానో ఆయన దగ్గర నేను రుజువుపరుచుకుంటా. రేపు నీవు రుజువుపరుచుకోగలవా? ఈ భూలోకం ఎలా జీవించావో, కుటుంబంలో ఎలా జీవించావో, ఒక భర్తగా ఎలా జీవించావో, ఒక భార్యగా ఎలా జీవించావో, ఒక కుమారుడిగా ఎలా జీవించావో, ఒక కుమార్తెగా ఎలా జీవించావో, ఒక తల్లిగా ఎలా జీవించావో, ఒక బిడ్డగా ఎలా జీవించావో, ఒక సంఘ సభ్యుడిగా, ఒక సంఘ సభ్యురాలుగా ఎలా జీవించావో, ఒక సహవాసంలో ఎలాగ జీవించావో, ఒక మందిరంలో ఎలా జీవించావో నువ్వు రుజువుపరుచుకోగలవా? నీ బంధువుల దగ్గర ఎలా జీవించావో, రక్త సంబంధుల దగ్గర ఎలా జీవించావో, స్నేహితుల దగ్గర ఎలా జీవించావో, ఎంత నమ్మకంగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో రుజువుపరుచుకోగలవా? ఆ సాక్ష్యం ఉందా? వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. అందుకే రెండో మాట చూసాం పిల్లరా, ధైర్యం కలిగి ఉంటాం. తర్వాత మూడో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. మూడోది ఏంటంటే పిల్లరా, యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి మనుషులు జీవించలేకపోతున్నారు. ఒకటి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం పొందుకునే మేళ్ళు, ఒకటి జ్ఞానాన్ని పొందుకుంటాం,
అందులో నుంచి పిల్లరా ఒక 3 విషయాలు మనం చూసాం. రెండోది పిల్లరా ధైర్యాన్ని కలిగి ఉంటాం. అందులో నుంచి ఒక 3 విషయాలు మనం చూసాం. 3వ పాయింట్ మనం చూస్తే పిల్లరా యెహోవా భయము వారికి ఐశ్వర్యమునిచ్చును. చూసారా, ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అంటే ఆశీర్వదించబడతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం ఎక్కడో లేదు, దేవుళ్ళేనే ఆశీర్వాదం ఉంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీవించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే హెచ్చించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వర్ధలతావు. ఆశీర్వాదం ఎక్కడుందని పరిగిస్తున్నారు, ఎక్కడో లేదో. దేవుడు నీ చేతుల్లోనే పెట్టున్నాడో, దేవుడు నీకే అప్పగించున్నాడో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు. యెహోవా యందు భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే వాక్యము క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం తెలియపరుస్తుంది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, హెచ్చించబడతాం, మేలు పొందుకుంటాం. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల రెక్కల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. వాక్యం తెలియపరుస్తుంది సమయంలో. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఆలోచించు. భయము ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈరోజు అనేక మంది సంఘాలకు వెళుతున్నారు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు. అందుకే ఇంకా లేములో ఉన్నారు. అందుకే ఇంకా దారిద్ర్యంలో ఉన్నారు. అందుకే ఇంకా కరువులో ఉన్నారు. దేవుని భయం లేదు. పేరుకు మాత్రమే పేరు పెట్టుకొని సంఘానికి వస్తున్నారు. పేరుకు మాత్రమే వాక్యానికి వచ్చి కూర్చొని వినేసిపోతున్నారు. వాక్యం అంతా వదిలిపెట్టిపోతున్నారు, ఇడిచిపెట్టేస్తున్నారు. వాక్యానుసారంగా జీవించడం లేదు. అందుకనే ఈరోజు ఇంకా లేములో ఉన్నారు, ఈరోజు ఇంకా కరువులో ఉన్నారు, ఈరోజు ఇంకా ఆకలిలో ఉన్నారు, ఈరోజు ఇంకా అప్పుల్లో ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. నువ్వు దేవుని యందు ఎక్కడుంది ఆశీర్వాదం? ఏ పని చేద్దామా, ఏ డ్యూటీ చేద్దామా, ఏ ఉద్యోగం చేద్దామా, ఏ వ్యాపారం చేద్దామా అని పరిగెత్తుతున్నారు ఆశీర్వాదం కోసం, ఐశ్వర్యం కోసం. ఎక్కడో లేదో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చేస్తున్న పనిలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చేస్తున్న పనిలోనే నిన్ను దేవుడు ఆశీర్దిస్తాడు. ఏ పని చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ చేతి పని చేస్తున్నావో అందులోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. అందులోనే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. అందులోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఒక మాట బైబిల్ నుంచి మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని రాయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆశీర్వాదాన్ని గురించి రాయబడి ఉంటుంది. అందుకు ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. వినయమునకు ప్రతిఫలము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ 3వ పాయింట్లో ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆ ఆశీర్వాదం ఏ విధంగా మనకు వస్తుందో ఈ లేఖన భాగంలో మనం చూస్తే, 1 వినయము కలిగిన వారంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. వినయము కలిగిన వారంగా ఉంటాం. వినయం కలిగి ఉంటాం అంటే లోబట్టం, లోబడే వారంగా ఉంటాం. వినయం కలిగి ఉంటాం అంటే లోబట్టం, తగ్గించుకోవటం, లోబడి ఉండటం. వినయం అనగా తగ్గించుకోవటం, లోబడి ఉండటం. వాక్యం చెప్తుంది కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారో, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ దేవుడే హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు అన్ని విషయాల్లో తగ్గించుకున్నట్లయితే, ఆలోచనలను తగ్గించుకున్నట్లయితే, నీ ప్రవర్తనలో తగ్గించుకున్నట్లయితే, నీ నోటి మాటల విషయంలో నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడో, నీ ప్రార్థనకు జవాబునిస్తాడో, నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడో, దేవుడు నీకు సహాయం చేస్తాడో. నీకు తగ్గింపు కావాలి, వినయం కలిగి ఉంటారు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు వినయం కలిగి ఉంటారో, అనగా లోబడే మనస్తత్వం కలిగి ఉంటారో, వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు అన్ని విషయాల్లో. ఈరోజు మనుషులకు తగ్గింపు లేదు. ఎదుటి వారికంటే నేనే ఎక్కువ అనుకుంటున్నారు. ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేత దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు వర్ధలాలంటే దేవుని భయం నీలో ఉండాలి.
ఆ భయం ఉన్నప్పుడు నువ్వు తగ్గింపులోకి వస్తావు, అన్ని విషయాల్లో తగ్గించుకుంటావు, ఆలోచనలో తగ్గింపు కలిగి ఉంటావు, మాటల్లో తగ్గింపు కలిగి ఉంటావు, ప్రవర్తనలో తగ్గింపు కలిగి ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. అందుకనే వినయముగా ఉంటాము, లోబడే మనస్తత్వం కలిగి ఉంటాము. రెండోదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఐశ్వర్యాన్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేంట్లో ఉంది ఐశ్వర్యము? ఇదిగో తగ్గింపులో ఐశ్వర్యం ఉంది, తగ్గింపులో ఆశీర్వాదం ఉంది. నీ తగ్గింపుని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడో, నీ తగ్గింపుని బట్టి నిన్ను దేవుడు ఆశీర్దిస్తాడో, నీ తగ్గింపుని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడో. తగ్గింపులో ఏముందో? ఆశీర్వాదం ఉంది. అంటే ఐశ్వర్యము అంటే ఆశీర్దించబడతాము, అన్ని విధాలుగా మనం ఆశీర్దించబడతాము. దేవుడే నిన్ను పైకి లేవనెత్తాడు, దేవుడే నిన్ను లేవనెత్తాడు పైకి, దేవుడే నిన్ను దీవిస్తాడు, దేవుడే నిన్ను ఆశీర్దిస్తాడు. నీ పేదరికం తొలగిపోద్ది, నీ లేమి తొలగిపోద్ది, నీ కరువు తొలగిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక, నువ్వు తగ్గించుకొని ఉన్నావు కాబట్టి ఆయన నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పెంట కుప్పల నుంచి దీన దరిద్రుల్ని పైకి లేవనెత్తే దేవుడైనా పేదరికాన్ని పారదోలుతాడు, పరలోక వాకిలు తెరుస్తాడు, ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలని ఆశీర్వాదాలు దీవెనలో నీ మీద ఆయన కుమ్మరిస్తాడు. నీ లేమి, నీ కరువు, నీ కాటకాలు అన్నీ కూడా దేవుడు తొలగించి దూరపరుస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకొస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుని ద్వారా మనం ఆశీర్దించబడాలి. దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఆశీర్దిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు దోచుకోలేరు, ఏ దొంగలు దోచుకోలేరు, ఏ శత్రువులు దోచుకోలేరు, ఏ సాతానుడు దోచుకోలేరు. దేవుడు ఒకసారి నిన్ను దీవించడానికి ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఏ మనుషులు కానివ్వండి, ఏ శత్రువులు కానివ్వండి, ఏ సాతాను కానివ్వండి, ఏ బంధువులు కానివ్వండి, ఎవరు కూడా దోచుకోలేరు. అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, అది దేవుడు నీకు ఇచ్చిన దీవెన, అది దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యము. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంది. ఒకటి వినయంగా ఉంటాము, రెండోది మనం చూసాము ఐశ్వర్యాన్ని పొందుకుంటాము, మూడోది ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత. ప్రియ సహోదరి సహోదరులారా, ఘనత అనగా మంచి పేరు, మంచి సాక్ష్యము, గొప్పతనము, గౌరవం వస్తుంది. అది ఎవరి వల్ల? దేవుని వల్ల రావాలి, దేవుడే ఇవ్వాలి. ఘనత ఇస్తాడు దేవుడు. ఎందుకు పనికిరాని వారికి ఘనత ఇస్తాడో? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే నీకు ఘనత ఇస్తాడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎంత అట్టడుగున్నా సరే ఆయన నీకు ఘనత ఇస్తాడో. నిన్ను తీసుకొచ్చి శిఖరాన్ని పెడతాడు ఆయన. ఆయన నిన్ను పబ్లిక్లోకి తీసుకొస్తాడో. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏ మూలని ఉన్నా సరే, ఏ మరుగులను ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా నేను తీసుకొస్తాడు. ఆయన ద్వారా రావాలి ఘనత, ఆయన ద్వారా రావాలి విలువ, ఆయన ద్వారా రావాలి గొప్పతనము, ఆయన ద్వారా రావాలి మంచి సాక్ష్యము. అవన్నీ ఇచ్చేది ఆయనే. దేన్ని బట్టి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఈ మేలు పొందుకుంటాం. సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆయన ఘనతనిస్తాడు. ఆయన ద్వారా ఘనత రావాలి, ఆయన ద్వారా ఆయన గణపరచాలి. ఈరోజు ఏం జరుగుతుంది? వారిని వాళ్ళు గణపరుచుకుంటున్నారు, మనుషుల్ని వారిని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు, వారిని వాళ్ళు గణపరుచుకుంటున్నారు, వారిని వారు మనుషులకి కనపరుచుకుంటున్నారు. అందుకే ఫెయిలైపోతున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిజమైన గౌరవము, నిజమైన ఘనత, నిజమైన పేరు, నిజమైన మెప్పు అది దేవుడు నీకు ఇవ్వాలి. దేవుడే నిన్ను హెచ్చించాలి, దేవుడే నిన్ను లేవనెత్తాలి. పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రుని పైకి లేవనెత్తి నిలబెట్టే దేవుడైన, శిఖరాన నిలబెట్టే దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు ఆయన. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, ఈ లోక జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, ఈ లోకంలో ఎర్రివారిని ఆయన ఏర్పరుచుకునే దేవుడై ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుడు ఘనత ఇస్తాడు. మూడోది ఘనత. చివరిగా నాలుగోదిగా చూస్తే మనం జీవమును దాని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. జీవము దానివల్ల కలుగుతుంది, నిత్య జీవము దానివల్ల కలుగుతుంది. పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. నరకాన్ని తప్పించుకుంటాం, పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం, నిత్యాత్మలో మనం ఉంటాం, శాశ్వత రాజ్యంలో మనం ఉంటాం. ఆ జీవములో మనం ఉంటాం, మన ఆత్మను రక్షించుకుంటాం మన జ్ఞానం కలిగి ఉంటే. ఇది మనకి మేలే కదా, మన ఆత్మను రక్షించుకుంటాం.
నీ ఆత్మను రక్షించుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, ఇక్కడ సంపాదించిన శాశ్వతం కాదు. ఇక్కడ డబ్బు, ఎండి, బంగారము, ఆస్తులు, అంతస్తులు, ఇదిగో వాహనాలు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఒకటే, పరలోకం, నరకం. ఇవే శాశ్వతం. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, దేని మీద నీ గురి, దేని మీద నీ ఆలోచన, దేని మీద నీ తలంపు ఆలోచించు. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఇదిగో వాక్యం చెబుతుంది, పరలోక రాజ్యాన్ని పొందుకుంటా. జీవము దానివల్ల దేనివల్ల కలుగుతుంది జీవము? నువ్వు జ్ఞానాన్ని పొందుకొని ధైర్యంగా జీవిస్తూ ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యం పొందుకుంటావు, దాంతో పాటు జీవాన్ని పొందుకుంటావు. నిత్య జీవాన్ని పొందుకుంటావు. నీ ఆత్మను నువ్వు రక్షించుకుంటావు. నిన్ను రక్షించాలనే కదా యేసుక్రీస్తుల వారు 2025 సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. కన్య మరియమ్మ గర్భమందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. ప్రియ దేవుని నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. ఎందుకు తెలుసా? నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆ శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి, ఆ శాశ్వతమైన నరకం నుంచి తప్పించడానికి, నిత్య నాశనం నుంచి తప్పించడానికి, ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి, నిశ్చత్వానికి ఇవ్వడానికి, ఆ మహిమ రాజ్యాన్ని మనకి ఇవ్వడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు త్యాగం చేశాడు. మన పాపాన్ని, శాపాన్ని, అపరాధాన్ని, దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన వస్త్రము తీసివేయబడింది, ఆయన అంగీ తీసివేయబడింది, మనకు రక్షణ వస్త్రంగా కప్పబడింది. మన శరీరంతో చేసిన పాపాలను బట్టి ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో మేకులు, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు, మన హృదయంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన డొక్కల బలింపోటు, మన ఆలోచనతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, పిడిగుద్దులతో కొట్టబడ్డాడు, నాగేళ్ళ సాలవేళ దున్నబడింది. మనందరి పాపాల కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. సహోదరి సహోదరుడు, అందుకని జ్ఞానం కలిగి ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, దేవుడి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఆయన రాకడకు ఎదురు చూద్దాం కృష్ణుని పేర. అందుకనే దేవుని భయం కలిగిన వారు పొందుకునే మేళ్ళు: 1 జ్ఞానం పొందుకుంటాం, 2వది ధైర్యంగా ఉంటాం, 3వది ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తల్ల ఉంచుకున్నాం, నాతో కూడా ప్రార్థనలు ఏకీపించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఎత్తబడి వాక్యానికి మీరు నీరు గట్టి ఫలింపులకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను ప్రభా మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రతి బిడ్డకు ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను మీ అందు భయభక్తులు కలిగి ఉండి ఆశీర్వదించబడే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ప్రార్థిస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని అడుగుతున్నాం. అలాగనే ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరుడు కృపా సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి, వర్ధలింపజేయండి. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించను గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు అయిన యేసునామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సౌస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మీ అందరికీ మా వందనాలు.